పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి. పరిపాలన పార్టీ కార్యక్రమాలు ఏమున్నప్పటికి కూడా టైంకి అటెండ్ అవ్వడం కానీ, మొన్న సినిమా ఈవెంట్ దాంట్లో కూడా చెప్పాడు ఆయన, డైరెక్టర్ గారు నాకు ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయింది, ఈ టైం నుంచి ఖాళీ అంటే ఆ 2 అవర్స్కి కూడా వాళ్ళు టైం తీసుకొని ఆ గ్యాప్లో వాళ్ళు అవసరమైతే నైట్ కూడా షూటింగ్ చేసుకొని ఆయన ఎక్కడ ఇప్పుడు అటు సినిమాలను కానీ ఇటు రాజకీయాలను కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి రెండోది వచ్చేసి డైరెక్ట్గా సినిమా ప్రమోషన్ లాంచ్లో కూడా ఆయన మాట్లాడారు. డైరెక్టర్ గారు నేను ఈ టైం నుంచి ఫ్రీ, నాకు ఈరోజు ఈవినింగ్ అంటే వాళ్ళు నైట్ షూటింగ్ పెట్టుకొని చేసిన దాఖలాలు ఆ సినిమాను పూర్తి చేయడం. అలాగా ఆయన ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఆయన ఒక బాధ్యతాయుతమైన ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. రేపొద్దున మనల్ని చూసి పవన్ కళ్యాణ్ ఇలాగా అని వేరే వాళ్ళు నాకు వేలెత్తి చూపించకూడదు అన్న ఉద్దేశంతో ఆయన బాధ్యతాయుతంగా ఉంటున్నాడు. కానీ ఎవరో పనికిమాలిన వాళ్ళు 4 మాటలు అన్నంత మాత్రాన అదేమి మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. అంతే అంటారు. వాళ్ళు చెప్పేది మాత్రం ప్రజలను గాలికి వదిలేసి తిరుగుతున్నారు, సినిమాలు చేసుకుంటే స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు అంటారు వాళ్ళు. అట్లా ఏం లేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఒక రాజకీయ పార్టీ ఉంది, దాని పేరు జనసేన. దానికి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఆఫీసు, రాజకీయంగా ఆయన పలానా ఎత్తుగడలు ఉంటాయి, వాళ్ళ మంత్రివర్గం ఉంటుంది, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆయనకి రకరకాల పనుల మీద తిరుగుతుంటాడు. ప్రతి పని ప్రతిపక్షాల వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు కదా, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటాడు. ఆయన దగ్గర ఒక రాజకీయ పార్టీ కదా, ప్రతిపక్షమే లేదు కదా ఇవాళ. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ముఖ్యమైన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే లేడు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ ఇది కూడా స్వపక్షం ప్రతిపక్షం 2 కూడా జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలగలిసి వెళ్తున్నాయి కూటమి ప్రభుత్వంగా. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు అన్నంత మాత్రాన ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేసాం అనుకోండి, ఏమవుద్ది, దాని మీదే పడిద్ది. అది రాంగ్. పవన్ కళ్యాణ్ గారు పక్కగా బ్యాలెన్స్ చేసుకెళ్తున్నారు. ఆయన ఒక రాజకీయవేత్త, పక్కన వాళ్ళు రాజకీయం చేస్తేనేమన్నా మనం రాజకీయం చేస్తేనేమన్నా బామ్మో అది కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ ప్రజలను వదిలేసాడు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి వదిలేయలేదా? వాళ్ళు ఎక్కడ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి? అలా ఇంకా ప్రజలు బెంగళూరు నుంచి వచ్చాడు కదా. ఒక నిమిషం